ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగుతోందని పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో కూటమి నేతలు దాడులకు పాల్పడుతూ ఉన్నారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు అని, దాని నుంచి బయటపడేందుకు వైఎస్ఆర్సీపీపై ఫ్లెక్సీలతో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని ఆయన దుయ్యబట్టారు. ఇంట్లో పెట్రోల్ చల్లి నిప్పు పెడతామంటే బయట కారు అద్దాలు పగలగొట్టి కారును ధ్వంసం చేయడమే కాకుండా కారును కూడా పెట్రోల్ పోసి అంటు పెడతామంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంటి మీదకి ఒకటేసారి పెట్రోల్ బాంబులు తీసుకుపోయి అంటే మీరు అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నారా, లేకుంటే ఇట్లా అరాచకాలు చేయడానికి ఒక సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి టీములను ఏర్పాటు చేస్తున్నారా అనేది ఈరోజు అనుమానాలు వస్తున్నాయి. లేకుంటే అప్పటికప్పుడు పెట్రోల్ బాంబులు నుంచి వస్తాయి, అప్పటికప్పుడు కర్రలు చీపుళ్ళు రాడ్లు తీసుకొని పోయేదేంది, అప్పటికప్పుడు పెట్రోల్ తీసుకుపోయి రాంబాబు ఇంటిని అంటుపెట్టేదేంది? అవంటే ఇవన్నీ మీరు ముందే ప్రొక్యూర్ చేసి అరాచకాలు చేయడానికి ఒక టీంని తయారు చేసుకుంటా. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడులతో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమై రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే ఒక జంగిల్ రాజ్యంలాగా తయారైంది. అక్రమ అరెస్టులు, దాడులు. ఈరోజు నిన్న అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా జోగి రమేష్ గారి మీద వాళ్ళ ఇళ్ళ మీద పడి దొమ్మీలు చేసే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం గూండాలు తయారయ్యారు. ఈరోజు ఎక్కడైనా మనది అసలు గవర్నమెంట్ నడిపిస్తున్నట్టుందా? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితిలో ఉంది లా అండ్ ఆర్డర్ చూస్తుంటే.